10వ అధ్యాయం విభూతి యోగము. భగవంతుడి గొప్పతనాన్ని, విశ్వంలో ఉన్న అతని శక్తుల్ని తెలియజేసే అధ్యాయం. అర్జునుడి ప్రశ్న: కృష్ణ, నువ్వు సృష్టిలో ఎక్కడెక్కడ కనిపిస్తావో నన్ను చెప్తావా? నీ శక్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నీ భక్తులు నిన్ను ఎలా ధ్యానించాలో కూడా చెప్పు. కృష్ణుడు సమాధానం ఇస్తూ అన్నాడు: అర్జున, నేనే భగవంతుడు. ఈ సృష్టికి ఆది, మధ్య, ముగింపు నేనే. అన్ని జీవులలో బుద్ధి నేనే, జ్ఞానం నేనే, ధైర్యం నేనే. నన్ను భక్తులు ఎలా చేరతారు? నామీద ప్రేమ ఉన్నవాళ్లకు నేనే బుద్ధి రూపంగా మారి మార్గం చూపుతాను. వాళ్ళు నన్ను ఆరాధించడమే కాకుండా నాలో ఏకమైపోతారు. అర్జునుడి ఆనందం. కృష్ణ, నీ వాక్యాలు విన్నాక నాకు కళ్ళు తెరిచినట్టుంది. నీవు దేవదేవుడవు. నువ్వు ఎక్కడ ఉన్నావో నన్ను తెలుసుకోవాలనుంది. శ్రీకృష్ణుని దివ్య రూపాలు, విభూతులు విను అర్జున. ప్రకృతిలో నాకు తెలియజేసే కొన్ని విశేష రూపాలు ఇవే. సూర్యునిలో తేజస్సు నాదే, సముద్రంలో లోతు నాదే, హిమాలయాల్లో ఎత్తు నాదే, గొప్ప వేదాల్లో సామవేదం నాదే, ఇంద్రియాలలో మనస్సు నాదే, పక్షుల్లో గరుత్మంతుడు నేనే, జలాల్లో సముద్రం నేను, జీవుల్లో జీవశక్తి నేనే, శబ్దంలో ఓంకారం నేనే, ప్రహ్లాదుడిలో భక్తి నేనే, యముడు న్యాయం నేనే, నరసింహావతారం నా విశేష రూపం. అర్జున, నీవు నా ప్రియ శిష్యుడివి, నీవు నా భాగమే. చివరిగా భగవంతుడు ఇలా అన్నాడు: అర్జున, ఈ సృష్టిలో ఎంత గొప్పదైనా, ఎంత విశిష్టమైనదైనా చూస్తే దానిలో నా ప్రభావం ఉందని గ్రహించు. నేను అన్నిటిలో ఉన్నా, కానీ ఈ జగత్తులోనున్న ప్రతిదానిలో చిన్న సంఖ్యలో నా మహిమ మాత్రమే ప్రతిఫలిస్తుంది. ఈ అధ్యాయం మనకు చెప్పేది, భగవంతుడు ప్రకృతిలో ప్రతి అద్భుతమైన వస్తువులో కనిపిస్తాడు. మంచి భక్తులు ఆయనను ప్రేమగా ధ్యానిస్తారు. ఆయన శక్తి అపారమైనది. మనం దాన్ని అర్థం చేసుకుంటే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.